ఒకడున్నాడటండి. వాడు చాలా అమాయకుడంట. తెలివితేటలే శూన్యం అంట. అసలు తెలివనేదే లేదంట వాడికి. అంత అమాయకత్వంతో ఉండేవాడంట. అయితే వాడికి కావలసిన వాళ్ళు ఒక ఐడియా ఇచ్చారటండి. ఆ ఐడియా ఫాలో అవ్వమన్నారట రోజుని. అలాగే ఫాలో అయ్యేవాడంట. అదేంటంటే ఐడియా, రోజు చేప యొక్క బుర్ర తినమన్నారటండి. అలాగే రోజు మార్కెట్కి వెళ్ళడం, ఆ చేప బుర్ర అడగడం, అది తెచ్చుకోవడం, అది వండుకుని తినేయడం, రోజు అలానే జరుగుతుందన్నమాట. ఆ చేప మెదడు ఎప్పుడైతే తింటున్నాడో అప్పుడు వీడికి ఆ రోజుకి ఆలోచనలు పెరుగుతున్నాయండి. ప్రతిదీ ఇలా క్రమం తప్పకుండా ఆచరిస్తూనే అలా చేస్తున్నాడు. ఆలోచన పెరుగుతుంది. ఒక రోజుని ఆ మార్కెట్లో గమనించాడు. అందరికీ చేప అంతా కలిసి ఆ రేటుకి ఇస్తుంటే వీడికి బుర్ర ఒకటే ఆ రేటుకి ఇస్తున్నారనమాట. అదేంటి, వాళ్ళకి చేప బుర్ర కలిపి ఆ రేటుకి ఇస్తుంటే నాకు ప్రత్యేకంగా బుర్రకు మాత్రమే ఆ రేటు తీసుకుంటున్నావు అని అడిగాడు. అప్పుడు చేప మొత్తం తెచ్చుకున్నాడో వండుకున్నాడో తిన్నాడు. చూసారండి, ఏదైనా సాధన చేస్తే ఎలాంటి వాళ్ళకైనా సరే తెలివితేటలు వస్తాయండి. మనం క్రమ పద్ధతిలో ఏ పనైనా చేసుకుంటూ పోతే అది చేయగా మనకి అలవాటైపోయి శాఖంగా చేయగలుగుతాం. అనేక తెలివితేటలు మనకి అనుకోకుండానే వచ్చేస్తుంటాయి. ఎక్కడ వాళ్ళు అక్కడే ఉంటే మనకి అనుభవం లేకపోయినా, మనకి సలహా ఇచ్చేవాళ్ళు లేకపోయినా ఎక్కడ వాళ్ళం అక్కడే ఉంటాం. మనకి సలహా ఇచ్చేవాళ్ళు ఉంటే, మనని ఆదరించే వాళ్ళు ఉంటే, మనని ఎంకరేజ్ చేసేవాళ్ళు ఉంటే ఎంత తెలివితేటలన్నా మనకు వస్తాయండి. ఎంత స్థాయికైనా మనం వెళ్ళగలుగుతాం. అందుకనే ప్రతి ఒక్కళ్ళు కూడా సాధన చేస్తే చదువు విషయంలోనే సరే మనస్ఫూర్తిగా శ్రద్ధగా చదువుకుని ఏ పనైనా మనస్ఫూర్తిగా శ్రద్ధగా చేసుకుంటే ఏ పనులు అయినా సాక్షాత్యంగా చేయగలుగుతాం. ఆ పనిలో మనకు అనుభవం పెరుగుతుంది. మనం ఇంకా బాగా చేయగలుగుతాం. ఆ పనులు సులువుగా తెలుసుకుంటాం. మనకు తెలివితేటలు పెరుగుతాయి. ఖచ్చితంగా వాటికి అయ్యే పెరుగుతాయి అన్నమాట. ఓకేనండి, మీకు ఈ కథలో ఏమర్థమైందో నాకు కామెంట్స్ పెట్టండి. మళ్ళీ నేను ఇంకా మంచి కథలు చెప్తానే. ఓకేనా, బాయ్.